అన్ని సౌకర్యాలు కల్పించాకే హుస్నాబాద్ నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. నూతన భవనంలో ఎలాంటి సౌకర్యాలు లేకుండానే కళాశాలను ప్రారంభించడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు పోలీసులు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. నూతన భవనంలో కనీస సౌకర్యాలు లేకుండానే కళాశాల భవనాన్ని ప్రారంభించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించడం పట్ల ఏబీవీపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల్లో విద్యా వికాసం గ్యారంటీ ఊసే లేదని వాపోయారు. కనీసం విద్యాశాఖ మంత్రి కూడా లేకపోవడం విద్యా వ్యవస్థపై కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. డిగ్రీ కళాశాల రేఖా షెడ్లో నడుస్తూ ఉంది. గత గవర్నమెంట్ నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాల కట్టించింది, కానీ అక్కడ బోర్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, ఎవరు ఫర్నిచర్ లేదు. నిన్నటికి నిన్న ఇప్పుడు నూతన గవర్నమెంట్లో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు అలాగే కలెక్టర్ గారు కొత్త బిల్డింగ్ షిఫ్ట్ కావాలని చెప్పేసి ఆ ప్రిన్సిపల్ పైన అలాగే విద్యార్థుల పైన ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మరి ఆ కాలేజ్లో వాటర్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, ఫర్నిచర్ లేదు. ఏ విధంగా ఎండాకాలంలో విద్యార్థులు చదువుకుంటారు? ఇప్పుడు ఎగ్జామ్ మూమెంట్లో సరైనటువంటి ఫెసిలిటీస్ లేక విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. దీనికి కారణంగా గవర్నమెంట్ కళాశాలలో అడ్మిషన్లు తక్కువైతే రేపు ఈ కళాశాల ఎత్తేస్తారు. మరి కళాశాల ఎత్తేస్తే చుట్టుపక్కల 100 కిలోమీటర్ల రేడియస్లో జనగాం పైన, ఇటు కరీంనగర్ పైన, సిద్దిపేట పైన, ఇటు పైన 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి విద్యార్థులు చదువుతూ చేస్తున్నటువంటి నాశనం